మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. మే 14న చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు నియమితులు కాబోతున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూస్తే ఆయన ప్రీవియస్ హిస్టరీ అసలు ఏ విధంగా ఉంటుంది అండ్ ఆయన సెలెక్ట్ అవ్వడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్తే అండి నాగరాజ్ గారు. జస్టిస్ బిఆర్ గవాయ్ గారు సార్, అంటే ప్రీవియస్ హిస్టరీ కనుక మనం చూసుకుంటే ఆయన ఇక్కడ దాకా రావడానికి ఆయన జర్నీ ఏ విధంగా ఉండింది? అసలు దేశంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఈ రెండు పదవుల తర్వాత అంతే ప్రాధాన్యత, లేక ఒక విధంగా చెప్పాలంటే అంతకన్నా ప్రాధాన్యత కలిగిన పోస్ట్ ఏదంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అనే పోస్ట్. ఇక్కడ చీఫ్ జస్టిస్గా ఉన్నవారి యొక్క ఎవరైతే ఉంటారో వారి యొక్క అభిప్రాయాలు యావత్ భారతదేశం అంటే 140 కోట్ల మంది ప్రజలకు కూడా ఒక దిశానిర్దేశం చేసే విధంగా వారి యొక్క తీర్పులు ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి యొక్క వివరాలు తెలుసుకోవడం ప్రతి ఒక్కరి పౌరుడి యొక్క బాధ్యత. ఎందుకు మనం మాట్లాడుతుంటే బిఆర్ గవాయ్ గారు కమింగ్ నెక్స్ట్ మంత్ మే 14 తర్వాత మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా నియమితులు కాబడుతున్నారు. అయితే అదేంటండి, లాస్ట్ ఒక 4-5 మంత్స్ బ్యాకే మనం చూసాం కదా, రీసెంట్గా మనకి సంజయ్ ఖన్నా గారు ఆ పోస్టులో నియమితులు అయ్యారు. మళ్ళీ బిఆర్ గవాయ్ గారు ఈ పోస్టులకు ఎందుకు వచ్చారు? ఇంకా మనం మాట్లాడుకుంటున్న ఇంకొద్దిగా ముందుకెళ్తే కొద్ది రోజుల క్రితమే వైవి చంద్రచూడ్ గారు అదే పోస్టులో ఉన్నారు. చంద్రచూడ్ గారు ఇంకా వెళ్ళి ఇంకా మనం మర్చిపోనే లేదు. మళ్ళీ రీసెంట్గా సంజయ్ ఖన్నా గారు తర్వాత ఇప్పుడు రీసెంట్గా మనం బిఆర్ గవాయ్ గారు ఈ పోస్టులోకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటే ఎంతోమంది న్యాయమూర్తులు ఉంటారు, కానీ చీఫ్ జస్టిస్ అనే పోస్ట్ ఒకరే ఉంటారు. భారత ప్రధానమంత్రి, రాష్ట్రపతి తర్వాత అత్యున్నతమైనటువంటి ఒక కీలకమైనటువంటి పోస్ట్ అది. అందులోకి బిఆర్ గవాయ్ గారు రాబోతున్నారు. ఎందుకు రాబోతున్నారు మన ఈ వీడియో మొత్తం చూసి అర్థమవుతున్నా నాగరాజ్ గారు. సో ఇక్కడ రీసెంట్గా గుర్తుపెట్టుకోండి, మన రాష్ట్రానికి అంటే మన తెలుగు రాష్ట్రాలు నేను చెప్తున్నాను, మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని సంఘటనలకి బిఆర్ గవాయ్ గారికి సంబంధించి కూడా కొంత అవినాభావ సంబంధం అయితే ఉంది. ఎందుకు విషయం చెప్తారంటే సెప్టెంబర్లో జరిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డూ కల్తీ అంటే కల్తీ లడ్డూ యొక్క వివాదం ఎంత రచ్చరేపిందో ప్రతి ఒక్కరికి తెలుసు. అంతకుముందు గడిచినటువంటి వైసీపీ ప్రభుత్వంలో కాస్త కల్తీ నెయ్యిని వాడారని చాలా మంది యొక్క అంటే జంతువుల కొవ్వు ద్వారా తీసినటువంటి నెయ్యిని వాడుతూ లడ్డూలు తయారు చేసి, ఎందుకంటే లడ్డూ ఎంత ప్రాధాన్యత తెలుసు ప్రతి ఒక్కరు కూడా. తిరుమల లడ్డూ ఈ రెండు కూడా అవినాభావ సంబంధంగా ఉంటుంది. అటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పే విషయం మీద సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మాట్లాడడం, అలాగే యువ గారు శ్యామలరావు గారు మాట్లాడిన తర్వాత చాలా వివాదాన్ని రాజుకుంది. ఈ విషయం అలా మెల్లగా బయలుదేరి రాజకీయ రంగాన్ని పులుముకుని అక్కడి నుంచి ఇది సుప్రీంకోర్టు మెట్ల మీద కూడా వెళ్ళింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఏం తీర్పిస్తారు అనుకున్నప్పుడు ఆ యొక్క తీర్పు ఇచ్చే క్రమంలో ఆ మెయిన్ పోస్టులో ఉన్నది ఇద్దరు వ్యక్తులు, అంటే ద్విసభ్య కమిటీ ఏర్పాటైంది. అందులో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న బిఆర్ గవాయ్ గారు అలాగే కేవీ విశ్వనాథన్ గారు వీళ్ళిద్దరు కలిసి ఒక ద్విసభ్య కమిటీలో ఈయన ఏర్పాటయ్యి వీరు ఒక గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఒక 5 మెంబర్స్ కమిటీని ఏర్పాటు చేసి ఇది జరిగిందా జరగలేదా, సిబిఐ నుంచి ఒక ఇద్దరిని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక పర్సన్ని, అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్ నుంచి కూడా ఒక ఏర్పాటు చేసి మొత్తం 5 సభ్యులతో ఉన్నటువంటి 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళు ఏం జరిగిందో పూర్తిగా నివేదిక ఇచ్చిన తర్వాత తుది తీర్పిస్తామని చెప్పి బిఆర్ గవాయ్ గారు స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సో బిఆర్ గవాయ్ గారికి అదేవిధంగా మన రాష్ట్రానికి అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా రీసెంట్గా జరిగిన విషయంలో కూడా వారు కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అంతేకాదు, ముఖ్యంగా చెప్పుకోవాలంటే జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 సంబంధించి ఆర్టికల్ 370 రద్దు విషయంలో కూడా ఉన్నటువంటి 5 మెంబర్స్ ఏదైతే కమిటీ ఉన్నారో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో అంటే సమీక్షా కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీలో కూడా దానికి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి ఎవరంటే బిఆర్ గవాయ్ గారే. వీటన్నిటికన్నా ఇంకొక ఇంపార్టెన్స్ కూడా చెప్తాను, నోట్ల రద్దు, డిమానిటైజేషన్. 2016లో జరిగిన డిమానిటైజేషన్ ఏదైతే జరిగిందో ఆ డిమానిటైజేషన్లో ఇది డిమానిటైజేషన్ కరెక్ట్ కాదు అని చెప్పి చాలా మంది సుప్రీంకోర్టులో అనేక రకాల కేసులు వేసేటప్పుడు దాన్ని తీర్పు వెలువరించే సమయంలో కూడా బిఆర్ గవాయ్ గారు కీలకం తీర్పిచ్చారు. ఆయన ఏమన్నారంటే ఇది యొక్క పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం తప్పించి ఈ విషయాల్లో మేము ఎటువంటి జోక్యం చేసుకోని చెప్పి ఆయన ఈ విషయంలో కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఇది కాకుండా రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్స్ బాండ్ రద్దు విషయం గురించి, ఎలక్షన్స్ బాండ్ రద్దుపరచాలి అంటే అది చాలా పెద్ద వ్యవహారం. మనం ఒక ఎపిసోడ్ చేయాలి ఎలక్షన్స్ బాండ్స్ గురించి. చాలా మంది తెలుసు ఎలక్షన్స్ బాండ్ గురించి. అంటే ఇన్కమ్ జనరేట్ చేసుకుంటే పార్టీలు అమౌంట్స్ని ఎలా కలెక్ట్ చేస్తారు, అది ఎంతవరకు కరెక్ట్, లీగలైజ్డ్ కాదనే విషయం మీద ఈ ఎలక్షన్స్ బాండ్ని రిలీజ్ చేసే విషయంలో కూడా
కీలకమైన తీర్పు ఇచ్చారంటే భారతదేశానికి మొత్తాన్ని కూడా ఒక గైడెన్స్ గడిచిన దశాబ్ద కాలంగా చూసినట్లయితే ఆయన కీలకమైన తీర్పులు ఏవైతే మనం చెప్పుకుంటామో ప్రతి కీలకమైన తీర్పుల్లో కూడా బిఆర్ గవాయ్ గారు ఒక ప్రాతినిధ్యాన్ని వహించారు, కీలకంగా ఇవ్వడం కూడా జరిగింది. ఇది కాకుండా ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యక్రమం కాదు. ఏ రాష్ట్రాలు స్వతంత్రంగా ఆయా రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేసుకుని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి వర్గీకరణ ఎలా చేయాలి, ఏబిసిడి డివిజన్స్ ఎలా చేయాలని చెప్పి ఆ రాష్ట్రాలకే పూర్తి పవర్స్ ఇస్తూ కూడా సుప్రీంకోర్టు ఒక కీలుగా ఉన్నటువంటి ఒక జడ్జి స్థానం నుండి కూడా ఒక గైడెన్స్ ఇచ్చారు. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలన్నీ కూడా బిఆర్ గవాయ్ గారు ఒక కీలకమైనటువంటి స్థానం నుండి ఈ రోజు దేశంలో ఈ రీసెంట్ గా జరుగుతున్నటువంటి ఎన్నో రకాల మార్పులకి తన జడ్జిమెంట్ తన తీర్పుల ద్వారా ఒక దిశానిర్దేశం చేశారు. అటువంటి కీలకమైన వ్యక్తి ఈ రోజు అంటే విత్ ఇన్ కమింగ్ ఒక 1 month లో ఆయన మే 14వ తారీఖు నాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా రాబోతుండడం కొంత ఆహ్వానించదగ్గ విషయమే. అయితే ఇక్కడ నేను మరికొంత వివరించే ప్రయత్నం చేస్తాను. ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పినట్టుగా వైవి చంద్రచూడ్ గారు ఇంకా పోస్ట్కి వెళ్ళడం, ఇమీడియట్ గా నెక్స్ట్ మళ్ళీ అక్కడ సంజయ్ ఖన్నా గారు రావడం, 6 నెలలు కూడా కాలేదు, మళ్ళీ సంజయ్ ఖన్నా గారి పోస్ట్ నుంచి ఇప్పుడు ఇందులో బిఆర్ గవాయ్ గారు రావడం, ఇది సామాన్యుడికి కాస్త డౌట్ గా ఉండే అవకాశం ఉంటుంది. ఆ డౌట్ క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 65 సంవత్సరాలు ఇస్ ద 65 లిమిట్ ఇస్ ద ఒక చీఫ్ జస్టిస్ గా పనిచేసే వ్యక్తికి 65 సంవత్సరాలు ఇస్ ద ఒక అంటే పదవి విరమణ వయసు. సో ఇక్కడ చంద్రచూడ్ గారికి 65 years అయింది కాబట్టి ఆయన విరమణ చేశారు. ఇక్కడ నెక్స్ట్ వచ్చిన సంజయ్ ఖన్నా గారు రేపు కమింగ్ మే 13వ తారీఖు తోటి ఆయన యొక్క పదవీ విరమణ వయసు అంటే 65 సంవత్సరాలు పూర్తయిపోతుంది కాబట్టి ఆయన విరమణ చేస్తున్నారు. ఆయన పోస్టులోకి బిఆర్ గవాయ్ గారు వస్తున్నారు. ఈయన కూడా నాకు తెలిసి ఆయనకు ఉన్నటువంటి మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక 6 months వరకే ఉంటారు. ఆయన కూడా ఇప్పుడు 64 years 6 months ఉన్నారు. మరొక 6 నెలల పాటు ఈ పదవిలో కొనసాగే అవకాశం కూడా అనుకుంటుంది బిఆర్ గవాయ్ గారు. కానీ దేశవ్యాప్తంగా ఎన్నో కీలకమైన కేసులు ఈ రోజు సుప్రీంకోర్టు ముందు ఎదురు చూస్తున్నాయి. ఈ విషయాల్లో బిఆర్ గవాయ్ గారి తీర్పుల మీద సర్వత్రా ఒక ఆశ్చర్యం అంటే సర్వత్రా ఒక ఉత్కంఠ రేకుంటుంది. ఎలాంటి తీర్పులు ఇస్తారు? చాలా సందర్భం నుంచి ఇటీవల ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, కొన్ని సంఘటనలు ముఖ్యంగా మహారాష్ట్రలో ఆయన ముందు ఆయన రాగానే ఆయన బెంచ్ ముందు చాలా కీలకమైనటువంటి జడ్జిమెంట్స్ పెండింగ్ లో ఉన్నాయి. ఏం ఇస్తారు జడ్జిమెంట్ అని కూడా యావత్ దేశం కూడా ఎదురు చూసే పరిస్థితిలో ఉంది. అయితే బిఆర్ గవాయ్ గారి యొక్క ఆయన వ్యక్తిగత వివరాలు కొంత మనం తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. నాగరాజ్ గారు, బిఆర్ గవాయ్ గారు బేసిక్ గా ఈయన మహారాష్ట్ర నుంచి నాగపూర్ నుంచి వచ్చిన వ్యక్తి. ఈయన కుటుంబం వచ్చినటువంటి గవాయ్, వీళ్ళ ఫాదర్ కూడా ఆర్కే గవాయ్ గారు కూడా ఇంతకు ముందు ఒక రాజకీయ పార్టీ అంటే రిపబ్లికన్ పార్టీ ఒక పార్టీ ఉంది. ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ పార్టీలో వీళ్ళ బ్రదర్ అండి రాజేంద్రన్ గవాయ్ అనేది రిపబ్లికన్ పార్టీ నుంచి ఆల్రెడీ అక్కడ ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నారు. వీళ్ళ అంటే వ్యక్తిగతంగా చూసినట్లయితే కొంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక పార్టీ, కానీ న్యాయమూర్తులకి పార్టీలతో సంబంధం అతీతులుగా ఉంటారు కాబట్టి మన వ్యక్తిగతంగా ఈయన మీద పార్టీ అనే ఒక ముద్ర వేసే ప్రయత్నం అయితే మనం చేయలేం. ఇకపోతే ఈయన మహారాష్ట్రలో నాగ్పూర్లో ఉన్నటువంటి కోర్టులో ఈయన కొంత రోజులు న్యాయవాదిగా పనిచేశారు. అక్కడి నుంచి బాంబే హైకోర్టు జడ్జిగా కూడా కొన్ని సంవత్సరాల పాటు పనిచేశారు. అంటే 1985 నుంచి సుమారుగా 90 వరకు బాంబే హైకోర్టులో పనిచేశారు. బాంబే హైకోర్టు నుంచి మళ్ళీ నాగ్పూర్ కోర్టు చీఫ్ అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేశారు అక్కడ నుంచి. దాంతో 95 తర్వాత ఈయన సుప్రీంకోర్టుకు రావడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా వివిధ శాఖల్లో కూడా కీలకమైన జడ్జిగా అన్ని రకాల పోస్టులు కూడా ఈయన మెల్లమెల్లగా చూసుకుంటూ ఈ రోజు కీలకమైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పోస్టులో కూడా ఈయన రావడం జరిగింది. మరొక విషయం ఏంటంటే నాగరాజ్ గారు, ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎలా నియమిస్తారని నేను ఒక నిమిషం చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా న్యాయశాఖ కార్యదర్శి అంటే దేశంలో న్యాయశాఖ కార్యదర్శి ఒక కొలీజియం వ్యవస్థ ఉంటుంది. అంటే ఒక 4 సభ్యులు కలిగే సుప్రీంకోర్టు యొక్క జడ్జి ఎవరైతే ఉంటారో నెక్స్ట్ రాబోయే చీఫ్ జస్టిస్ గా ఎవరు వర్క్ చేయాలని చెప్పి ప్రెసెంట్ ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ గారు ఒక నేమ్ను సూచిస్తారు. ఈ నేమ్ సూచించిన వాళ్ళు ఈ కొలీజియం వ్యవస్థ ద్వారా ఈ ప్రెసెంట్ ఉన్న 4 కూడా ఒక ఫైనల్ లిస్ట్ని తయారు చేసి ఈ నేమ్ ఓకే అనుకున్న తర్వాత ఈ లిస్టు ప్రధానమంత్రికి పంపిస్తారు. ప్రధానమంత్రి గారు కూడా ఓకే అనుకున్నాక ఈ లిస్ట్ గోస్ టు ద చీఫ్ జస్టిస్ మన ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ గారు కూడా ఓకే చేసిన తర్వాత ఎస్ ఈ పర్సన్ని మనం అపాయింట్ చేయొచ్చు అని కన్ఫర్మేషన్ చేసిన తర్వాత ఆ లెటర్ మరలా న్యాయశాఖ కార్యదర్శికి వస్తుంది. ఇక్కడ న్యాయశాఖ కార్యదర్శి గారు కమింగ్ పర్సన్ ఇక్కడ ఎవరైతే ఉంటారో చీఫ్ జస్టిస్ గా అతని పేరుని అనౌన్స్ చేసేది మాత్రం న్యాయశాఖ కార్యదర్శి గారు అనౌన్స్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా గడిచిన 3 నెలలుగా జరిగి ఈ రోజు బిఆర్ గవాయ్ గారి యొక్క పేరు అనేది నామినేట్ అవడమే కాకుండా ఆయన ఫైనల్ లిస్ట్ లో ఆయన పేరు కూడా రావడం జరిగింది. సో బిఆర్ గవాయ్ గారు నెక్స్ట్ మరలా మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈయన డేట్ ఆఫ్ బర్త్ November 14th. ఆయన 1960 November 14 జన్మించారు. రేపు కమింగ్ November 14th వచ్చేసరికి ఆయన కంప్లీట్ గా 65 years కంప్లీట్ అవుతుంది. సో మే 14 నుంచి నవంబర్ 14 వరకు కూడా ఆయన ఈ పోస్ట్ లో ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత ఎవరు వస్తారు అన్నది తర్వాత ఫైనల్ లిస్టులు న్యాయశాఖ కార్యదర్శి వారు అనౌన్స్ చేస్తారు. బట్ ఏదేమైనప్పుడు కూడా ఈ 6 నెలల పాటు ఉంది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే అటు వరల్డ్ వైడ్ చూసినట్లయితే అక్కడ అమెరికన్ గవర్నమెంట్స్ నుంచి రకరకాలుగా అంటే ఇన్సైడ్ ఆఫ్ ద కంట్రీ, అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ నుంచి కూడా రకరకాల
సిచ్యుయేషన్స్ ఉన్నాయి. అంటే బంగారం ధరలు కావచ్చు, లేకపోతే స్టాక్ మార్కెట్ కావచ్చు, పొలిటికల్ కొంత డిస్టర్బెన్సెస్ అన్ని కూడా రకరకాల రాష్ట్ర వ్యాప్తంగా అంటే మణిపూర్లో అల్లర్లు మొదలు పెట్టుకుంటే రకరకాల కేసులు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసినట్లయితే గడిచిన ఈ తిరుమల తిరుపతి దేవస్థానం విషయం ఒకటే కాకుండా కొంతమంది అంటే ఎమ్మెల్యేల యొక్క ఫిరాయింపులు ఇటువంటి అన్ని కూడా ఈరోజు సుప్రీంకోర్టు ఆయన యొక్క టేబుల్ మీద చాలా ఉన్నాయి. సో నేను అనుకుంటాను కమింగ్ 6 months ఉంది చాలా కీలకం. తీర్పుల యొక్క తుది అంటే ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తున్నాయి. బెంచ్ మీద ఉన్నాయి ఇప్పుడు ఫైల్స్, జడ్జిమెంట్ ఇచ్చే స్టేజ్లో ఉన్నాయి. గవాయి గారు ఖచ్చితంగా దేశానికి మరొకసారి వన్నీ తెచ్చే విధంగా ఒక అద్భుతమైన పర్సన్గా అంటే ఒక లిస్టులో మిగిలిపోతారని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ప్రీవియస్ హిస్టరీ కూడా అద్భుతమైన హిస్టరీ. గవాయి గారు అటువంటి వ్యక్తి రావాలని కోరుకుందాం నాగరాజ్ గారు. అలాంటి వ్యక్తులు రావాలని మాత్రం డెఫినెట్గా కోరుకోవాలి సార్. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.